చాలాసార్లు ప్రభువును చూడాలని ఆశ ఉండేది నాకు. ప్రభు ఎవరికి కనబడని పెద్దలందరూ చెప్పారు. కానీ నాకు ఒక ఆశ ఏమిటంటే ఎప్పుడైనా ప్రభువుని చూడాలి అని ఒక ఆశ. ఆయన చూడటానికి మోషేకి కూడా అవకాశం ఇవ్వాలి. కారణం ఏంటంటే ఆయన చూసిన వారు ఎవరు బ్రతికే అవకాశం లేకపోయింది. ఒక 15 రోజులు ప్రభు దగ్గర నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అని. అప్పుడు నాకు అనిపించింది ఏదో రకంగా ఆయన నేను చూసి తృప్తి పడాలి అని. ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తున్న వేళ మాగన్నుగా నిద్రబట్టి ఓ రకంగా నిద్రబట్టేసింది. ఆ తరువాత ఒక వ్యక్తి నన్ను అట్లా తట్టడం జరిగింది. నన్ను అట్లా తాకగానే మెడుకు వచ్చింది. ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. విచిత్రం ఏంటో తెలుసా, ఆజానుబాహుడు తెల్లని అంగీలు వేసుకున్నవాడు నా ముందు నడిచి వెళ్ళిపోవడం నేను చూచాను. గడగడగడ వనకడం ప్రారంభించాను. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, పరిశుద్ధత ఎక్కడుంటే ప్రభు అక్కడ ఉంటాడు. ఈ రోజున దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, మనం పరిశుద్ధంగా ఉన్న